ఆమె కర్ర పెడితే అవతలి వారికి హడలే, రంగంలోకి దిగితే ప్రత్యర్థులకు రణమే. కర్ర పట్టి కంటి చూపు కూడా కనిపించకుండే తిప్పే నేర్పరి ఆమె. ఆడవాళ్లు వంటింటికే పరిమితం అవుతున్నారన్న ఈ రోజులో అబలలు అంటే అలుసుగా చూస్తున్న ఈ తరుణంలో ఆడదంటే అత్తారింటికి బొమ్మ కాదు, ఆదిశక్తి అని నిరూపిస్తూ కర్రసాముతో ప్రతిభ చూపుతున్న మామిడి హారికపై అమ్మ న్యూస్ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన మామిడి హారికకు చిన్నప్పటి నుంచి కర్రసాము అంటే ఆసక్తి. అందుకే అదే రంగంలో ఆమె రాణించేందుకు ఆసక్తి చూపారు. కర్రసాము అంటే ఎక్కువ అబ్బాయిలు పాల్గొంటారు. అలాంటి అపోహలను తొలగించుకుంటూ ముందుకు సాగారు. దానికి తోడు తల్లిదండ్రుల మద్దతు కూడా ఉండటంతో ఇక ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఇక అప్పటి నుంచి అనేక పోటీల్లో పాల్గొన్న హారిక తాజాగా కర్రసాము ఆల్ ఇండియా శిలాంబ ఛాంపియన్షిప్లో పోటీలో పాల్గొని జాతీయ స్థాయిలో తృతీయ స్థానం సాధించింది. ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన హారిక విజయవాడలో ప్రైవేట్ అకాడమీలో గ్రూప్ 1 పరీక్షలకు సన్నద్ధమవుతూనే మరోవైపు కర్రసాములో శిక్షణ తీసుకుంటూ ఏపీ విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయిలో పాల్గొని బంగారు పతకం సాధించింది. వీటితో పాటు తమిళనాడు రాజుపాలెంలో ఫిబ్రవరి 24 నుండి జరిగిన స్టిక్ ఫైట్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని సీనియర్ బాలిక 80 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. 13 రాష్ట్రాల క్రీడాకారులు ఉన్న ఈ పోటీల్లో పాల్గొన్నారు. కర్రసాముకు తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనే వారిలో ఈమె ఒక్కరే ఉండటం విశేషం. ప్రభుత్వం సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్తానంటుంది హారిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం. నేను కర్రసాము అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. అలా నేను విజయవాడలో కోచింగ్ ఇస్తుంటే అక్కడ చూసి నేను కర్రసాము అనేది నేర్చుకున్నాను. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ టోర్నమెంట్ జరిగింది. అందులో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. తర్వాత నేను నేషనల్ ఆడడానికి తమిళనాడు వెళ్ళాను రాజపాలెంలో. అక్కడ తమిళనాడు మొత్తంలో నేను ఒక్కదాన్నే, మొత్తం తెలంగాణ మొత్తంలో నేను ఒక్కదాన్నే ఆడాను. అందులో నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది. థర్డ్ ప్లేస్ రావడం వల్ల నేను ఇంటర్నేషనల్కి కూడా క్వాలిఫై అయ్యాను. నా గోల్ ఏంటంటే ఇంటర్నేషనల్లో నాకు గోల్డ్ మెడల్ రావాలి, అది నా గోల్. కూతురు విజయాల పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురికి కర్రసాము నేర్పేటప్పుడు ఎందరో హేళన చేశారని, కానీ నేడు ఆమె సాధించిన విజయాలు అందరిలో స్ఫూర్తి నింపడంపై సంతోషంగా ఉన్నామన్నారు. ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న దాడుల నేపథ్యంలో ఆత్మరక్షణకు ఈ కర్రసాము ఉపయోగపడుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తమ కోరికని, అందుకే తమ కూతురుకు ఇష్ట ప్రకారం ఆమెకు సహకరించామన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు సాధించేందుకు దోహదపడుతాయని, సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రేపు మహిళలకి అనేది ఏంటంటే చాలా అవసరం. ఏంటంటే ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరికి ఇది ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలా మహిళలు కానీ ఆడపిల్లలు కానీ ముందుకొచ్చి వాళ్ళ ఆత్మరక్షణకు వాళ్ళు కాపాడుకునేలాగా ఉండాలని అనుకుంటున్నాను. మా అమ్మాయి ఈ విధంగా ఇలా సాధించినందుకు చాలా హ్యాపీగా, గర్వంగా కూడా ఉంది. ప్రతి ఒక్క తల్లి గర్వపడాలి అంటే ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించి అక్కడి నుంచి తమిళనాడు వెళ్ళింది. తమిళనాడు రాజపాలెంలోనే 15 స్టేట్లతో ఆడిన తర్వాత ఆమెకి థర్డ్ ప్రైజ్ వచ్చిందండి. ఇంకా మా అమ్మాయికి ముందుకు ఇలాంటి గేమ్స్ ఆడి ఎంతోమంది అమ్మాయిలకి అంతర్జాతీయ దాంట్లో కూడా అమ్మాయి సెలెక్ట్ అయిందండి. మహిళలకి ఏదో ఒకటి అనేది ఒక చేతిది అంటే మా ఆత్మధైర్యం కోసం ఏదో ఒకటి నేర్చుకోవడంలోనే మా అమ్మాయిని చూసి ఇంకా చాలామంది ముందుకు వస్తారని మా అమ్మాయిని ప్రోత్సహించుకుని వచ్చాం. అట్లాగే ప్రభుత్వం కూడా మాకు సహకరించి మా అమ్మాయిని ప్రోత్సహించి ఇంకా ముందుకు వెళ్ళడానికి